కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కడపలో రైతులు కదం తొక్కారు. రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టేందుకు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. చంద్రబాబు రైతు వ్యతిరేక విధానాలపై మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతులకు యూరియా దొరకడం లేదని, అన్నదాత అగచాట్లు పడుతుంటే కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు అంజాద్ బాషా. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి సుమారుగా 1.5 సంవత్సరం కావస్తుంది. మరి ఈ 1.5 సంవత్సరం కాలంలో రైతులు పడిన ఇబ్బందులు అన్నీ కావు. మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల గురించి ఆలోచించడం లేదు. మరి ఈరోజు రైతులందరూ కూడా అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. ఈరోజు ప్రధానంగా రైతులు యూరియా దొరకడం చాలా కష్టమైపోయింది. రైతు సోదరులకు ఒక బస్తా యూరియా తీసుకోవాలంటే మరి ఈరోజు మండల హెడ్ క్వార్టర్కు రావాలి. మరి రోజులు గడిస్తే కూడా మరి వాళ్ళకు ఒక బస్తా యూరియా దొరికే పరిస్థితి లేదు. మరి ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ మరి మాట్లాడుతున్న తీరు ఎట్లా ఉందంటే మన రాష్ట్రంలో రైతులకు అందరికీ కూడా సరిపడా యూరియా ఉంది అని చెప్పడం జరుగుతుంది. మరి అలా సరిపడా యూరియా ఉన్నప్పుడు మరి ఎందుకు రైతులందరూ కూడా పడిగాపులు కాస్తున్నారు? మరి వేలాది మంది రైతులు ఎందుకు మరి క్యూలో నిలబడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తున్నాను. రైతులకు అన్ని పంటలకు మద్దతు ధర రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం చేతకాని సీఎం డౌన్ అంటూ కర్నూలు జిల్లా పత్తికొండ మార్మోగింది. వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు అన్నదాత పోరులో పాలు పంచుకునేందుకు రైతులు ఉప్పెనలా వచ్చారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆధ్వర్యంలో రైతులు ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై నినాదాలు చేస్తూ హోరెత్తించారు. పట్టణంలో ర్యాలీ చేసేందుకు పోలీసులు నిరాకరించడంతో ఆర్డీఓ కార్యాలయం వద్దకు రైతులు నేతలు చేరుకుని ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. పంటమాట గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్న రైతు ఆత్మహత్య చేసుకుంటే లాస్ట్కు తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టిన పరిస్థితులు. అంటే ఈ రాష్ట్రం ఏ విధంగా ఉంది, ఈ రాష్ట్రం పరిపాలన ఏ విధంగా ఉందో ఓసారి ప్రజలంతా కూడా ఆలోచన చేయాలి. అంటే వాళ్ళ బాధలు తట్టుకోలేక వాళ్ళ ఆత్మహత్య చేసుకుంటే మీరు కేసులు పెట్టేకి మీకేం అధికారాలు ఉన్నాయని చెప్పేసి మేము అడుగుతున్నాం. నీటిపారుదల ఎక్కడ ఉందో అక్కడే ఈరో అవసరం. అలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు ఏమంటారంటే ఒరే వద్దంటాడు ఆయన ఏం సీఎం నాకు అర్థం కాదు. ఏమన్నా రైతులు పంట పండి అన్న మీకు సపోర్ట్ ఇస్తాను అని అంటారు. కానీ ఆ చంద్రబాబు నాయుడు మాత్రము వరి పెట్టొద్దండి, వరి పెట్టొద్దు మనకు అవసరం లేదు అంటే ఆయన ఏం తినబడతామనుకున్నాడు. మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కొన్ని లక్షల టన్నులు మన రేషన్ బియ్యం పోతుంది. అలాంటిది ఈరోజు వరి వద్దంటే మనం ఎక్కడ పోతున్నాం? మనము ఏం తిన బతకాలి మన భారతదేశం? పార్వతీపురం మన్యం జిల్లాలో అడుగడుగునా పోలీసుల ఆంక్షలతో అన్నదాత పోరు కార్యక్రమం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పిలుపుతో పార్వతీపురంలోని వైఎస్ఆర్ విగ్రహం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పోలీసులు అడ్డుకోవడంతో నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ప్రధాన రహదారిపై బైఠాయించిన నాయకులు నిరసన తెలిపారు. ఆంక్షల సంకెళ్లు తెంచుకుని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు అన్నదాత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అన్నదాత పోరు కార్యక్రమంతో చంద్రబాబుకు వెన్నులో వణుకు పుట్టిందన్నారు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. తిరుపతి జిల్లా గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించారు. సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగి మురళి వినతి పత్రం అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వరి సాగు చేయకూడదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. అర్ధరాత్రి నోటీసులు ఇవ్వడం, ర్యాలీలకు అనుమతి ఇవ్వకపోవడం దారుణమన్నారు. టీడీపీ పనిచేస్తే వైఎస్ఆర్సీపీ రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు నేదురుమల్లి.